I should say, I don't know. I really don't know. That is his opinion. He wrote an opinion there. And Solomon, ఆ ప్రసంగి పుస్తకంలో రాసిన ఒపీనియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇచ్చే ఒపీనియన్ అది హీ కంక్లూడ్స్ హిస్ లైఫ్ దేర్. ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే బాబు అన్నీ పక్కన పెట్టేసి నువ్వు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ లివ్ ఫర్ హిమ్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాడు. సో దట్ ఈస్ వేర్ ఐ వుడ్ లైక్ టు స్టాప్. కానీ మీరు అడిగిన ప్రశ్నలో రెండవ భాగం ఏదైతే ఉందో అది ఆయన అన్నాడా మీరు చెప్తున్నారా? అది ఆయన అనలేదని నాకు తెలుసు, అందుకనే నేను అడుగుతున్నాను. కన్సిస్టెంట్గా లేకపోతే ఒక్క స్త్రీతో సాటిస్ఫై అవని పురుషులు లేరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు. అలా ఏం లేదు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చాలామంది పురుషులు తమ భార్యలకు కట్టుబడేవాళ్ళు, తన భార్యలతోనే ఉంటారు, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళరు. కానీ చాలా తక్కువ మంది స్త్రీలకు ఈ అనుమానం రాకుండా ఉంటుంది. మీ పక్షంగా మాట్లాడుతున్న చప్పట్లు కొట్టండా. చాలా తక్కువ మంది స్త్రీలకు ఈ అనుమానం రాకుండా ఉంటుంది. అనుమానం ఏంటంటే మీరు మీ పురుషునిలో మంచి హ్యాండ్సమ్ పురుషుని చూస్తారు, కైండ్ పురుషుని చూస్తారు, బ్రేవ్ పురుషుని చూస్తారు. అందరూ అలాగే చూస్తున్నారు అని మీరు అనుమానపడతారు. అందరూ అలా చూసినంత మాత్రాన మీ పురుషుడు ఏమి పరిగెట్టుకుంటూ వెళ్ళడు ఎక్కడికి. హీఈస్ యువర్ మ్యాన్. అండ్ దిస్ ఇస్ అనదర్ స్మాల్ అంటే ఐ నో దట్ వాజ్ అ ఫాలో అప్ క్వశ్చన్ అండ్ దట్ వాజ్ నాట్ ఫ్రమ్ Solomon. I know that. అయితే లివింగ్ ఇన్ దిస్ I don't want to offend anybody here. అంటే ముఖ్యంగా స్త్రీలను I don't want to offend. This is just a regular word, okay? మామూలు వర్డ్ ఇది. అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ. Living in this insecurity that my man may approach some other woman can be really it goes against you actually. ఎందుకు అని అంటే అవతల కూడా సెడ్యూస్ ఒకవేళ చేస్తున్నారు అని అనుకుంటే, నిజానికి ఎవరు చేయరు, ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అనుకుంటే అది కూడా విమెనే. Did I turn the table successfully? Anyways, so men are so dumb. నిజం చెప్తున్నాను, దే ఆర్ డమ్.